నమస్కారం. ఈరోజు తొలి తరం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సోషలిస్టును మీకు ఈ ఛానల్లో పరిచయం చేయబోతున్నాను. సార్ పేరే రామ్దాస్. మొదటి తరం కేఎన్ రామ్దాస్. మొదటి తరం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి సోషలిస్టుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి. సార్ నమస్కారం సార్. సార్ ముందుగా లోయాను మీరు ఎక్కడ కలిసిండ్రు? లోయ ఏ సంవత్సరంలో హైదరాబాదు నిమిత్తమై సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు కోసం ఏ సంవత్సరంలో వచ్చిండు, ఎప్పుడు వచ్చిండు, అతనితో మీకు ఉన్నటువంటి పరిచయాలు ఏంటి? 1955 నుంచి ఆయన కనెక్షన్స్ ఉండేవి. కానీ నాకు 10 నిమిషాలు పెట్టి ఇప్పుడు కదా 10 నిమిషాలు పెట్టి చాలా పెద్ద సోషలిస్ట్ లీడర్ ఆయన ద్వారా నాకు ఈయన పరిచయం. డైరెక్ట్ నాకు పరిచయం కాదైనా ఆయన ఇంటికాడ ఉంటుండే నేను చాలాసార్లు వచ్చిన. లోయ చాలా చాలా మంచి హృదయం గలవాడు, కరుణ ప్రేమ గలవాడు. ఆయన ఎస్సీస్ బీసీస్ అయితే వాళ్ళు రాజ్యాధికారం వాళ్ళే ఏరాలి, ఈ హైయర్ కాస్ట్కు వ్యతిరేకంగా మాట్లాడుతుండే ఆయన. మన బిఎస్ రామ్లో ఒక బుక్ రాశాడు బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి, షెడ్యూల్ కాస్ట్ల గురించి అంబేద్కర్ ఇతను, బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి రామ్మోహన్ లోయ. ఆయన బ్యాక్వర్డ్ క్లాసెస్లో అయినందుకు ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, కర్పూర్ ఠాకూర్ ఈక్వల్ అయిన వీళ్ళందరినీ తయారు చేసాడు. ఇప్పుడు నార్త్ ఇండియాలో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసాడు. ఈయన బలం చాలా ఉన్నది లోయ. చనిపోయిన తర్వాత ఎంత సన్నగిలిపోయింది. కొంతమంది అన్ని వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. జార్జ్ ఫెర్నాండెస్ పార్టీకి వెళ్ళిపోయి బీజేపీతో అలయన్స్ అయ్యాడు. అట్లా ఎవరు త్యాగం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ప్రస్తుతం నూరుల్ అమీన్, సుభద్రారెడ్డి సోషలిస్ట్ పార్టీకి పనిచేస్తున్నారు. మనం కష్టపడితే ఏదైనా కానీ సక్సెస్ అవుతాం. ఎస్సీబీసీస్ మాత్రం ఇద్దరు ఏకమైతే. మొదటిసారి లోయ ఏ సంవత్సరంలో ఎప్పుడు హైదరాబాద్లో రావడం జరిగింది? హైదరాబాద్ లోపలికి రావడం జరిగింది 55 నుంచి ఆయన కనెక్షన్. పార్టీ సోషలిస్ట్ పార్టీ ఘటన శివరాంపల్లిలో జరిగింది. 1955-56 ఫౌండేషన్ కార్పొరేషన్ కట్టారు. అప్పటి నుంచి ఎప్పుడు 10 నిమిషాలు ఇంటినే ఉంటాడు ఆయన. అది గురించి హైదరాబాద్కు పార్టీ హైదరాబాద్ స్థాపించింది కదా, ఆల్ ఇండియా పార్టీ శివరాంపల్లిలో. ఎంతమంది సమక్షంలో సోషలిస్టుల సమక్షంలో స్టార్ట్ చేసి ఇక వద్ద జ్ఞానాంకం నేను చెప్తే తప్పవుతుంది. జ్ఞాపకశక్తి ఉన్నది నాకు. నువ్వు ఇప్పుడు మనం నేను ప్రిపేర్ అయ్యి లేదు కదా అన్ని చెప్పడానికి. సోషలిజంపై మీ అభిప్రాయం ఏంటి సార్? సోషలిజం అన్నది ప్రపంచమంతా సోషలిజం అంటుంది ఇప్పుడు. మనం ఒక్కలే కాదు అసలు మాట. అమెరికా కన్నా, ఇంగ్లాండ్ కన్నా, ఆస్ట్రేలియా కన్నా ముందంజ ఉన్నారు అంటే స్కాండినేవియన్ కంట్రీస్, డెన్మార్క్, స్వీడన్, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశాలు వచ్చినాయి. సోషలిజం అన్నది మానవులు అందరూ సమానంగా అనేది నియమైన మాట. ఎన్నటికైనా సోషలిజమే గెలుస్తుంది. కానీ క్యాపిటలిజమే దేశం వెళ్తుంది. రష్యా, అమెరికా పెత్తనం వలన, గుత్తాధిపత్య పెత్తనం వలన ప్రపంచం లోపల చాలా విప్లవాలు అనేవి ఏర్పడుతుంది. సార్ లోయ వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది సార్? మీరు దగ్గర నుంచి చూసిన కాబట్టి. లోయ వ్యక్తిత్వం అంటే చిరునవ్వుల లోయ, ఎప్పుడు నవ్వుకుంటుంటాడు. జోవియల్, జోక్స్ వేసుకుంటా నవ్వుకుంటుంటాడు. చాలా యాక్టివ్గా ఉంటాడు. చాలా యాక్టివ్గా. నైరుకు బద్ధ వ్యతిరేకి. నైరు మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు ఆ శవపై వ్యాన్ వెళ్తుంది కదా, వ్యాన్లో చెప్పులు వేసుకొని ఎక్కుతాడు. ఎవరు నైరు కాలు బట్టి కూస్తాడు. ఇంత మర్యాద నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు ఊరుకుంటున్నావు, కానీ నీకు గాంధీ గారి సాగులో నువ్వు చెప్పులు వేసుకొని ఎక్కుతాను అట్లా. ఇంకోటి ఆయన యొక్క చమత్కారం కొన్ని చెప్తా. స్వేతలానా స్టాలిన్, నీ అంత స్టాలిన్ బిడ్డ హైదరాబాద్లో వచ్చింది, ఢిల్లీకి వచ్చింది. ఆమె ఢిల్లీకి ఎందుకు వచ్చింది? ఆమె నార్త్ ఇండియాలో ఒక చిన్న రాజు దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు కదా,
దిగ్విజయ్ సింగ్ లాంటి రాజపూరు పెళ్లి చేసుకుని నేను లవ్లో ఉన్నది. ఆమెను మనము అగ్రిమెంట్ ఉంది మనకు రష్యాతో. రష్యాతో అగ్రిమెంట్ ఉండే మనకు అన్ని మంచి బాగోలు మన మీద వేరే వాళ్ళు దేశం వాళ్ళు అటాక్ చేస్తే రష్యా మనకు సపోర్ట్ ఉండేది. ఆయన పంపించాడు మనకి ఎవరిని శ్వేతలా స్టాలిన్ రష్యాకు పంపించాడే అని ఎవరు తారకేశ్వర సింగ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఆమె. ఆయన అంటాడు ఇద్దరికి లవ్ అయింది, ఆయన ఆమె ఇక్కడనే ఉంటాడు, మనం పంపొద్దు రష్యా పంపొద్దంటే తారకేశ్వర సింగ్ ఏమంటుందంటే నువ్వు సపరేట్ పోయా పార్లమెంట్లో గొడవ చేస్తావు, నీ పెళ్ళే కాలేదు, నీకు లవ్ గురించి నీకు ఏమకంటే నువ్వు ఇప్పుడు నాకు ఎప్పుడు ఛాన్స్ ఇచ్చినావని చాలా అందంగా సినిమా ఎట్లా ఉన్నట్టుంటుంది. నువ్వు ఛాన్స్ ఇస్తే కదా నేను లవ్ చేసేది అట్లా దేనికి. కానీ ఆయన ఏమంటాడంటే ద్రౌపదిని నేను సావిత్రిని నేను సపోర్ట్ చేయ ద్రౌపదిని ద్రౌపది ఏమంటే 5 మంది మొగల మీద నేను సవారీ చేస్తున్నా, 5 నాకు సరిపోరు అసలు మాట కర్ణుడిని కూడా నేను ప్రేమిస్తున్నట్టది. అట్లా చమత్కారంగా ఉంటాడు. సరే, ప్రస్తుతం ఉన్నటువంటి తరహం సోషలిజాన్ని మరి ఎట్లా ఫాలో అవుతున్నారు, వారిపైన సోషలిజం ప్రభావం ఎట్లా ఉంటుంది? సోషలిజం అన్నది జ్ఞాపకం పెట్టుకో, కులాంతరం అన్నది కులాలు వదలేవు, ఇంకో కొత్త కులాలు వస్తున్నాయి. ఎస్సీ బీసీస్ అన్నప్పుడు బీసీస్లో దేవుడు దయ్యం అన్నీ మూఢనమ్మకాలు లేరు. ఆ మూఢనమ్మకాలు దిక్కులు వాళ్ళు సోషలిజానికి ఇస్తలేరు. అబద్ధం చెప్తే ఆయన కోటేస్తున్నారు. ఓటు విలువను కనుక్కుంటున్నాడు, ఓట్లు అమ్ముకొని నేరమవుతుంది ఓట్లు. మరి ఇక మనం ఇట్లా సోషలిజం వస్తుంది, మనం ఎంత కష్టపడి చేస్తున్నాం కదా. ఓటింగ్ రోజు ఒకటే రోజు పైసలు పంచగానే అమ్ముడుపోతున్నారు. ఏమైనా అండ తింటున్నారు కదా, వీడు నువ్వే మంచిగా నువ్వు మొన్న ఇంతకుముందుగా ఏ పార్టీలు ఉంటే కొత్త పార్టీలు కదా, నువ్వే అమ్ముడు పోతే నువ్వు ఎందుకు అమ్ముడు పోవని జవాబులు ఇస్తున్నారు. అందుగురించే కమిటెడ్ మనుషులు ఉండాలి. కమిటెడ్గా ఉంటే మనం తప్పక వస్తుంది. ఆర్కృష్ణ ఉన్నాడు, కష్టపడి చాలా కష్టపడ్డాడు ఆయన, ఇవాళ ఈ స్టేజ్కి వచ్చింది. ఆయననే అమ్ముడు సార్, కుల వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంటి? కుల నిర్మూలన చేయాలంటారా, కుల వ్యవస్థ ఉండాలంటారా? కుల వ్యవస్థ ఉంటే తప్పు కదా. కుల వ్యవస్థ ప్రకృతి ఇట్లా లేదు కదా, మనం పెట్టుకునే కదా. అది నేను పెద్ద చిన్న అన్నది నువ్వు పెట్టుకుని తల్లి కడుపులోకి ఉంటున్నప్పుడు భూమి తీసుకొని రాలేదని మనిషికి ఎవరికి కానీ గీతలు తీసుకొని ఆయుధాలు పట్టుకొని ఇదంతా ఏరియా అంతా నాదంటున్నాను. ఎట్లయితే నీకు ఎట్లా భూమిని వస్తానికి నువ్వు పోయి ఈ భూమి అందరిది, ఇంట్లో ఉన్న జంతువులకు కూడా దీనికి భాగం ఉన్నది, కుక్కలకు నక్కలకు కూడా ఉన్నది ఎట్లా పాములకు కూడా ఉన్నది. పాములకు నమ్మతాం కదా, మనం పట్టుకొని పోయి అవి విషేస్తున్నాం కదా. మరి నువ్వు కుల నిర్మూలన చేయాలి ఖచ్చితంగానే, ఖచ్చితంగా సొసైటీ లోపల కుల నిర్మూలన జరగాలి. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా జరగాలి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కులాలు లేనప్పుడు ఖచ్చితంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేటువంటి అవుతాయి. కుల నిర్మూలన కోసం ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. అంబేద్కర్ దానికి చాలా కుల వృత్తులు ఉన్నాయి సార్ సొసైటీలో. కుల వృత్తులు అనేది మీ అభిప్రాయం ఏంటి? కుల వృత్తులు ఏమున్నాయి కానీ ఇప్పుడు వృత్తులు ఇప్పుడు మంగళూరు వృత్తి ఉన్నది. మంగళూరు వృత్తి ఇప్పుడు మంగళూరు మేఘక్క అంటే అంబేద్కర్ కుల నిర్మూలన కోసం పోరాటం చేసిన సొసైటీ లోపల కులం అనేటువంటి పాతుకోపోయింది. ఈ హిందూ మతం లోపల కుల వ్యవస్థ అనేది బలంగా ఉంది. కాబట్టి అంబేద్కర్ ఆశయం కోసం సమాజం లోపల కుల నిర్మూలన చేసేటువంటి చట్టం రావాలంటారా? ఉన్నది కదా, చట్టం ఉన్నది. కుల నిర్మూలన చట్టం లేదు సార్, అంటరానితనం నిర్మూలన చట్టం, కుల వివక్షకి చట్టం ఉంది. కుల టోటల్గా పూర్తిగా కుల నిర్మూలన కోసం చట్టం వస్తే మంచిది అంటారు. చట్టం వస్తే నీ మనసులో ఉండాలి. చట్టం వచ్చి ఏం చేస్తాం? అవును, ఇప్పుడు కులాలు ఉండాలని లేదు కదా ఇక్కడ. అవును, కులం వెళ్ళిపోయిన తర్వాత వాడు మళ్ళీ చలామణి అవుతుంది, దాంట్లోనే అదే కులం ఉంటాడు. అవును, ఇప్పుడు నువ్వు నేషనల్ లీడర్స్ చెప్పేవాళ్ళు మాయావతి, చంద్రశేఖర్ ఆజాద్,
రావణ ఉన్నాడు, ఇప్పుడు కొత్త పిల్లలు వచ్చింది కదా. అవును దాని తప్ప ఎస్సీ కులం నిర్మూలన పోవాలని ఒక ఎస్సీలకు మాలమాదిగలకు తప్ప వేరులకు అంతా తప్పే కదండి. అవును అంత ఇంట్రెస్ట్ కూడా లేదు జరగాలంటే. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, గొల్లోడు కుర్మగొల్లోడు ఉండరు కదా, యాదవులు కుర్మగొల్లోడు, గొర్రెలు పెంచేటోళ్ళు ఆవులను పెంచేటోళ్ళు రెండు వేరు వేరు కదా. వాటికన్నా మీరు పెద్ద అనుకుంటారు. కర్పూర టాపులు పేద నేషనల్ లీడర్ ఆయన మంగళాయన, ఈయన కూడా మంగళాయన, ఎవరు కరుణానిధి కూడా మంగళాయన, స్టాలిన్ మంగళాయని. అసలు ఉపాధి తొలితరం సోషలిస్టులు తెలంగాణలో ఎవరెవరు ఉన్నారు సార్ మీతో పాటు? అందరు కలివిడే తిరిగినటువంటి కేశవరావు యాదవ్, నాయన్ నరసింహారెడ్డి, మాధవరెడ్డి, కేశవరావు యాదవ్ చెప్పిన, ఇంకా సీతాసింగ్ లష్కరి. సీతాసింగ్ లష్కరి చాలా పెద్ద. ఇప్పుడు ఈ కేశవరావు యాదవ్తో మీకు అనుబంధం ఎట్లా ఉన్నాయి? ఆయన చాలా మంచి ఫ్రెండ్. ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, గద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పి గదరిన. రాజన్న కూడా మంచి దోస్తు. వాళ్ళు నక్సలైట్ లీడర్ రాజన్న. ఎట్లా పార్టీని ఎట్లా స్టార్ట్ చేసింది సార్? ఇప్పుడు మీరు అందరు కలిసి సోషలిస్ట్ పార్టీ అనుకుంటే కదా. ఇప్పుడు అప్పుడు సోషలిస్ట్ పార్టీ ఉన్నప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, విజయనగరం మా రాజులు అంతా మనకు సోషలిస్టులు ఉండేది. కరీంనగర్కి వెళ్ళి 3 సోషలిస్ట్ పార్టీ బాగుండేది అప్పుడు. దాని తర్వాత ఆ ఇండిపెండెన్స్ తర్వాత సన్నగా కాంగ్రెస్ వైపు అంత మొగ్గు చూపింది. అంతే. రూల్ కాంగ్రెస్ అని కాదు, అధికారం వైపు రూలింగ్ పార్టీ ఏదంటే ఆ పార్టీకి లాభం వస్తుంది, అనుకూలంగా ఉంటే మాకు ఏదైనా రాయితీలు వస్తాయి, పైసలు వస్తాయి. మీరు ఎట్లా అప్పుడు సోషలిస్ట్ పార్టీ ఎట్లా స్టార్ట్ చేసింది సార్? ఇప్పుడు మీరు ఏ ఆశయం కోసం అప్పుడు సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని కేశవరావు యాదవ్ గారు, తర్వాత తెలంగాణ ప్రముఖమైనటువంటి సోషలిస్ట్ అందరు కలిసి 2011 లోపల మళ్ళీ కొత్తగా రామ్ మనోహర్ లోహియా ఐడియాలజీ చేత సోషలిస్ట్ పార్టీ ఏర్పాటు అయింది. ఏ ఆశయాల కోసం ఏర్పాటు చేసింది? ఇదే సోషలిజాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, సోషలిస్ట్ రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పేసి. ఎట్లా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? భావజాలం అయితే అందరికి తెలుసుకొని ఇప్పుడు వాళ్ళు చాలా ఉడికలు లేరు. సోషలిస్ట్ ఎక్కడ మినిస్టర్లు లేరు కదా. ఇప్పుడు సోషలిస్ట్ పార్టీ రూలింగ్లో లేదు. ఒకప్పుడు రూలింగ్లో ఉండే. చంద్రశేఖర్ ఉన్నప్పుడు, ఇప్పుడు దేవగౌడ లాంటి ఆయన కూడా సోషలిజంలో ఉండే, ఇప్పుడు లేడు. కుమారస్వామి ఉన్నాడు, వాళ్ళు జేడీయూ అని చెప్పేసి కొత్త పార్టీ పెట్టారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.